రాఘవాపురం ఎక్స్ రోడ్డులో ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు. బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా సర్పంచ్ కోలా లింగయ్య గౌడ్ విచ్చేసి మాట్లాడారు. రాఘవాపురం ఎక్స్ రోడ్డు నందు ఈ యొక్క ప్రైమరీ స్కూలుకు తల్లిదండ్రులు అత్యధికంగా పిల్లలు పంపించి మధ్యాహ్న భోజన పథకం, ఉదయం స్నాక్స్ ఉంటున్నాయని తెలియజేశారు. స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు అనంతుల రేణుక గత ఏడాది మార్కుల జాబితా లిస్టును అందజేశారు. మొదటి సంవత్సరంలోనే అత్యధిక మార్కులు సాధించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల చైర్మన్ కోలా లక్ష్మి, బట్టిపల్లి నాగమల్లయ్య, కోలా ఉపేందర్ గౌడ్, కుంచం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. రెగ్యులర్ టీచర్స్ అంటే ఈ రోజున గంటలో కొన్ని ఇంతకుముందే పిల్లలు ఇంత షార్ట్ టైం ఇంతమంది స్కూల్ మన దగ్గరేనండి. మీరు ఎక్కడే చూడండి మా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో పంపించినప్పుడు వాళ్ళ స్టడీ చాలా పూర్తి స్థాయిలో ఉండేది. ఇప్పుడు ఈ స్కూళ్ళకు వచ్చిన తర్వాత 1 ఇయర్లో పిల్లలు చాలా గ్రోత్ కావడం జరిగింది. పిల్లల రిజల్ట్ కూడా గ్రేడ్ 1లో వచ్చారు. అంతకుముందు మా పిల్లలు గ్రేడ్ 2లో ఉండేవాళ్ళు. ఇప్పుడు గ్రేడ్ 1లో చదువుతూ చాలా ఇంప్రూవ్ అయ్యారు. మీకు ప్రైవేట్ స్కూల్లో ఉన్నప్పుడు అసలు ఏమన్నా రాలేదు. ఇక్కడికి వచ్చి 1 ఇయర్ నుంచి మంచిగా నేర్చుకుంటున్నారు. మొదటి సంవత్సరం ఇదే స్కూల్కి స్కూలు ప్రైమరీ స్కూల్ని గతప్పుడు క్లోజ్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్కూల్ని పునఃప్రారంభించారు. ఫస్ట్ పిల్లలు రారనుకున్నారు కానీ పేరెంట్స్ సహకరించి 15 మంది పిల్లలు బడిలో చేయడం జరిగింది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మళ్ళీ 1 to 5th క్లాసు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉదయం బ్రేక్ఫాస్టు, ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనం గ్రామంలో ఉన్న పేరెంట్స్, తల్లిదండ్రులు ఉన్న పిల్లల్ని 1 to 5th వరకు ఈ స్కూల్కి అడ్మిషన్ చేయగలరు. ప్రైవేట్ స్కూల్లో ఫీజుల మోత ఎక్కువ ఉంది కావున ఇదే స్కూల్లో ఎల్కేజీ నర్సరీ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ స్కూల్కి పంపగలరు. తెలియజేయలేదు ఏమనగా మన రాఘవాపురం ఎక్స్ రోడ్లో గవర్నమెంట్ స్కూల్ ఇంత మూతపడ్డ స్కూలు. ఈ కొత్తగా మనం ఆ స్కూల్ని మళ్ళీ యథావిధిగా మనం స్టార్ట్ చేసుకున్నాం. మళ్ళీ ఆ స్కూల్లో మళ్ళీ కొత్తగా 15 మంది పిల్లలు మేము జాయిన్ చేయించినాము ఇల్లు తిరిగి. మళ్ళీ కూడా మనం మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు మిగతా పిల్లలని గవర్నమెంట్ స్కూల్కు తోలాలని మేము అందరినీ కోరుకుంటున్నాను. ఇల్లు తిరిగి అందరినీ మళ్ళీ 15 మంది అంటే 15 మందిని చేర్పించగలరని మేము అందరికీ మనం అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.